హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. నేను వీడియోస్ అప్డేట్ గురించి మళ్ళీ వీడియోస్ చేయాల్సి వస్తుంది, కానీ ఏం పర్లేదు, చేస్తాను. ఇవి ఏంటంటే కొన్ని ప్రాబ్లం అవుతా ఉన్నాయి. సో ఈ ఫ్రాక్షన్ ఏఐ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. దాంట్లో డిపాజిట్ ఎలా చేయాలి దాని గురించి ఇంకొక వీడియో కూడా చేశాను. దాని గురించి ఫస్ట్ ఒక ఎయిర్డ్రాప్ గురించి చేశాను, తర్వాత డిపాజిట్ ఎలా చేయాలని చెప్పి కూడా చేశాను. వీళ్ళు ఏంటంటే మీకు చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే ఇక్కడ. సో ఈ సైట్లోకి రాగానే మీరు వ్యాలెట్తో కనెక్ట్ చేస్తారు, సెఫోలియా తోటి మీరు కనెక్ట్ చేస్తారు. సో మీకు ఇక్కడ డాష్ బోర్డ్ చూడంగానే మీకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు సెఫోలియాలో కంపల్సరీగా ఫండ్స్ అయితే కావాలి. సో క్రియేట్ ఏజెంట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ 3 క్రియేట్ చేశాను. ఈ ర్యాప్ బ్యాటిల్ ఎలా క్రియేట్ చేయాలో అదంతా ప్రాసెస్లో ఎయిర్డ్రాప్ ప్రాసెస్లో చూపించాను. సో ఈ డాల్ఫీ సేమ్ ప్రాసెస్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకునేప్పుడైతే, సో ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే ఇంకొక నేమ్ కొంచెం 1 or 2 అలా ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఏజెంట్ నేమ్ ఇస్తున్నాను. ఇన్కమ్ మైజ్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ 4 అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇక్కడ సెఫోలియా బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర 3.4 అవుతుంది. సో మనం ఎంత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఇక్కడ పెట్టుకోవాలి. అంతా ఫ్రీ అని ఎటువంటి కాస్ట్ లేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ జనరేట్ విత్ ఏఐ అని దీని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ క్యాప్చా ఇచ్చారు. ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్రియేట్ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే మీరు జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా క్రియేట్ న్యూ ఏజెంట్ని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు దీంట్లో సెలెక్ట్ చేసేసి క్రియేట్ చేసుకుని దాంట్లో బ్యాలెన్స్ కానీ పెడితే దాంట్లోకి ఎలాగా ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎనేబుల్ ఆటోమేషన్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయగానే మీరు ఎంత అమౌంట్ ఏజెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వ్యాలెట్ బ్యాలెన్స్. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం 50 గేమ్స్ పెట్టండి. గేమ్స్ పెట్టి ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా, ఈ ఫిల్ చేయండి. మీకు చూపిస్తున్నాను నేను ప్రాసెస్ కోసం. 5LZBM ఉంది కదా. సో అన్ని క్యాప్చర్ లెటర్ అనమాట, నెంబర్స్ ఉంటాయి. ఎనేబుల్ ఆటోమేషన్ మీద క్లిక్ చేస్తే ఇక ఒకవేళ నేను ఆల్రెడీ ఇక్కడ నా దాంట్లో నేను 2 ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ 3వది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఇది మైనింగ్ టైప్ అనమాట. సో ఆల్రెడీ 2 రన్నింగ్ అవుతున్నాయి కాబట్టి మనకి 3వది యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు 2 చేసుకోవచ్చు ఫస్ట్ దాంట్లో ర్యాప్ బ్యాటిల్లో. సో మీ ప్రాక్టికల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఇన్ని టోకెన్స్ ఉన్నాయన్నమాట. ఇది ర్యాప్ బ్యాటిల్ గురించి చెప్పాను కదా. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ పోయేసి స్పేసెస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ర్యాప్ బ్యాటిల్ దీని గురించి అయితే ఇప్పుడు చెప్పేశాను. సో ఇక్కడ డాబీస్ ఎరీనా అని ఉంది కదా. ఇక్కడికి వచ్చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేసేసేసి ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సేమ్ ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్రియేట్ చేస్తే ఇక్కడ 2వది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఆల్రెడీ ఒక నేమ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. నేను ఇన్కమ్ మైజ్ ఆల్రెడీ ఇచ్చాను కదా. ఇన్కమ్ మైజ్ 3 అనో 4 అనో అలా ఇచ్చుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్ మనకు అవైలబిలిటీ బ్యాలెన్స్ చూపిస్తుంది. మనం ఎంత పెట్టాలో పెట్టేసి దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసేసేసి క్రియేట్ ఏజెంట్ అంటే మనం ఈ డాల్ఫీలో కూడా మీకు అవుతుంది అన్నమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇది నాది ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా. సో మీరు గేమ్కి ఎంత పెట్టాలనుకుంటున్నానంటే ఎంత దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసేసి క్యాప్చా ఫిల్ చేసి జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేస్తా. సో ఇన్వాలిడ్ క్యాప్చా అని చూపిస్తుంది. సో క్యాప్చా ఒకవేళ ఈ మార్క్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వస్తే మళ్ళీ చేయండి. అన్నీ క్యాప్చర్ లెటర్ అనమాట. ఏది
స్మాల్ లెటర్ ఉండదు దీంట్లో, కాకపోతే అదొకటే చూసుకోండి చాలు. ఇక్కడ జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేయండి. చూపిస్తుందంటే నేను ఆల్రెడీ సెషన్లో మ్యాక్సిమం లిమిట్ క్రాస్ అయిపోయానని చూపిస్తుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు ఏం చేసేది ఏమి ఉండదు. జాయిన్ స్పేస్ అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా అది మైనింగ్ కాదు దీంట్లో చేసేది, గేమ్స్ ఆడుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో మైనింగ్ కాకుండా గేమ్స్ అది ఆటోమేటిక్గా ఆడుతుంది, మీరేం ఆడపడలే, ఆటోమేటిక్గా ఆడుతుంది. మీకు ఎంత స్కోర్ వచ్చిందో అది చూపిస్తుంది. రివార్డ్స్ ఉంటాయి, మీ సెఫోలియాలోనే రివార్డ్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి థర్డ్ వచ్చి ఇక్కడ బర్నింగ్ కొలాషియం అని చెప్పేసి దీని గురించి ఇంటరాక్ట్ గురించి ఒక పోస్ట్ కూడా చేశాను టెలిగ్రామ్ అకౌంట్లో. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఫిల్ చేసి జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేసి తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ కూడా నాది చూపిస్తుంది. ఇది కూడా గేమేను, సేమ్ ప్రాసెస్. ఈ గేమ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. దాన్ని బట్టి మీకు పాయింట్స్ వస్తుంది. ఫస్ట్దేమో మీకు ఇక్కడ స్పేసెస్లో చూపిస్తా. ఈ ర్యాప్ బ్యాటిల్ ఏమో మైనింగ్ అనమాట. సో మీరు గేమ్ ఏమి ఆడాల్సిన అవసరం లేదు. ఇది కానీ డాఫ్ ఏరియనా కానీ ప్లస్ ఈ బర్నింగ్ కొలాషియం కానీ ఈ రెండు మనం క్రియేట్ చేసి గేమ్ స్టార్ట్ చేసేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే గేమ్ ఆడి మనకి రివార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు, వాళ్ళు ఈటీహెచ్ సెఫోల్ ఈటీహెచ్ రివార్డ్స్ అని ఇస్తారు. దీంతో మనకి పని లేదు రివార్డ్స్ తోటి. కాకపోతే మనం ఎక్కువ ఎంత గేమ్ ఆడితే మనకి అంత బెనిఫిట్ అనమాట. ఈ ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్ మనకి. ఈ ప్రాక్టికల్స్ ఎక్కువ టోకెన్స్ ఉంటే మనకి అంత బెనిఫిట్. మీ మంత్లీ చూడవచ్చు, వీక్లీ చూడవచ్చు. సో ఆ విధంగా. సో ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత డిపాజిట్ ఎలా చేయాలో ఆ వీడియో కూడా చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. మొత్తం లింక్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ అక్కడ ఉంటాయి లింక్స్, మొత్తం చూసుకోండి 1 by 1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.